అండమాన్ సముద్రంలో సహజ వాయువు నిల్వల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుర్తించింది. ఇంధన రంగంలో భారత్ కు ఇది భారీ శుభవార్త. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 355 మీటర్ల నీటి లోతులో ఉన్న శ్రీ విజయపురం త్రిబావిలో ఈ గ్యాస్ నిల్వల్ని గుర్తించినట్లు తెలిపారు. అయితే ఈ బావిని 1900 మీటర్లకు పైగా లోతులోని ఇయోసిస్ శిలా పొరల వరకు తవ్వారు. భూగర్భం నుంచి వచ్చిన గ్యాస్ ను మండించడం ద్వారా సహజ వాయువు ఉనికిని గుర్తించారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత వాయువు మూలాన్ని అర్థం చేసుకోవడానికి ఐసోటోప్ అధ్యయనాలతో పాటు దాని రసాయనిక స్వరూపం, కిలోరిఫిక్ వాల్యూ తెలుసుకోవడానికి అధ్యయనాలు నిర్వహిస్తుంది. భారతదేశ తీర ప్రాంతాల్లో అత్యంత లోతైన జలాల్లో అన్వేషణ చేయడానికి కేంద్రం ప్రకటించిన సముద్ర మంథన్ మిషన్ లో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది. ప్రస్తుతం అండమాన్ బేసిన్ లో ఆయిల్ ఇండియా తవ్విన 3 బావుల్లో రెండింటిలో హైడ్రో కార్బన్లను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అండమాన్ లో దొరికిన ఈ గ్యాస్ భారత ఇంధన భద్రతకు కీలక ప్రదేశం మారే అవకాశాలున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ తో పాటు ఇతర దేశాలపై ఆధారపడుతుంది. ఈ ప్రాంతాల్లో ఏదైనా సంక్షోభం నెలకొంటే దేశంలో ఇంధన ధరలు పెరగడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం వల్ల భారత ఇంధన రంగం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అండమాన్ సముద్రంలో సహజ వాయువు నిల్వల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుర్తించింది. ఇంధన రంగంలో భారత్ కు ఇది భారీ శుభవార్త. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 355 మీటర్ల నీటి లోతులో ఉన్న శ్రీ విజయపురం 3 బావిలో ఈ గ్యాస్ నిల్వల్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ బావిని 1900 మీటర్లకు పైగా లోతులోకి ఇయోసిన్ శిలా పొరల వరకు తవ్వారు. భూగర్భం నుంచి వచ్చిన గ్యాస్ మండించడం ద్వారా సహజ వాయువు ఉనికిని గుర్తించారు. ఇక ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత వాయువు మూలాన్ని అర్థం చేసుకోవడానికి ఐసోటోప్ అధ్యయనాలతో పాటు దాని రసాయనిక స్వరూపం, కిలోరిఫిక్ వాల్యూ తెలుసుకోవడానికి అధ్యయనాలు నిర్వహిస్తుంది. భారతదేశ తీర ప్రాంతాల్లో అత్యంత లోతైన జలాల్లో అన్వేషణ చేయడానికి కేంద్రం ప్రకటించిన సముద్ర మంథన్ మిషన్ లో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది. ఇక అయితే ప్రస్తుతం అండమాన్ బేసిన్ లో ఆయిల్ ఇండియా తవ్విన 3 బావుల్లో రెండింటిలో హైడ్రో కార్బన్లను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అండమాన్ లో దొరికిన ఈ గ్యాస్ భారత ఇంధన భద్రతకు కీలక ప్రదేశంగా మారే అవకాశాలున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ తో పాటు ఇతర దేశాలపై ఆధారపడుతుంది. ఇక ఈ ప్రాంతంలో ఏదైనా సంక్షోభం నెలకొంటే దేశంలో ఇంధన ధరలు పెరగటం పరిపాటిగా మారింది. ఇక ప్రస్తుతం ఇరాన్ యుద్ధం వల్ల భారత్ ఇంధన రంగం ఒత్తిడిని ఎదుర్కొంటుంది.